ప్రతి ఉదయం మనం వెలిగించుకునే విద్యుత్ దీపం వెనుక, ప్రతి ఇంట్లో మండే పొయ్యి వెనుక, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారుతున్న ప్రతి కదలిక వెనుక ఒక చీకటి లోయ ఉంది. ఆ లోయ పేరు సింగరేణి. ఆ చీకటి లోయల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి మృత్యువుతో పోరాడుతూ బొగ్గు తవ్వుతున్న వీరులే సింగరేణి కార్మికులు. వారు పారించే ప్రతి చెమట చుక్కే ఈ దేశ ఆర్థికానికి నడిచే శక్తి. గనిలోతుల్లో అడుగున పేరుకుపోయిన చీకట్లో వారు పడుతున్న కష్టమే వెలుగులో మన జీవనానికి దారి చూపుతుంది. ఈ కార్మికులు నిరంతరం శ్రమిస్తూ దేశానికి వెలుగులిస్తుంటే ప్రభుత్వాలు వారి శ్రమను మాటలకి పరిమితం చేసి అమానవీయంగా శ్రమ దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సింగరేణి లాభాల బాటలో పయనిస్తోంది. ఆ లాభాల వెనుక దాగిన కార్మికుల జీవితాలు మాత్రం చీకట్లోనే మిగిలిపోతున్నాయి. తాజాగా 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి లాభాలు, కార్మికుల బోనస్ ప్రకటన మరోసారి కార్మికులను తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం ప్రకటించిన లెక్కలే ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నులో పోను 6,394 కోట్ల లాభాలు గడించిందని సర్కారు వెల్లడించింది. ఈ మొత్తం లాభంలో సంస్థ అభివృద్ధి పేరుతో కొత్త ప్రాజెక్టుల కోసమంటూ ఏకంగా 4,034 కోట్లను పక్కన పెట్టినట్టు ప్రకటించారు. అంటే మిగిలిన 2,360 కోట్లకు మాత్రమే లాభాల బోనస్ను ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ పద్ధతిపై కార్మిక సంఘాలు, కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. నికర లాభాల్లో నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని పక్కన పెట్టడం అంటే అది కార్మికులకు దక్కాల్సిన వాటాను వంచడం తప్ప మరొకటి కాదన్నది వారి వాదన. ఈ బోనస్తో ఒక్కో కార్మికుడికి 1,95,610 లబ్ధి చేకూరుతుందని, 71,000 కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంకెలు నిజాయితీని ప్రతిబింబించడం లేదన్నది విమర్శ. వాస్తవానికి సింగరేణి కార్మికులకు దక్కాల్సిన నిజమైన బోనస్ మొత్తం 1,000 కోట్లలో ఉందంటున్నారు. ప్రభుత్వం ప్రకటన ప్రకారం చూస్తే ఇది కేవలం 12% వాటా మాత్రమే అవుతుందని కార్మికులు వాపోతున్నారు. మొత్తం లాభాల్లో నుంచి పక్కన పెట్టిన మొత్తాన్ని కూడా కలిపితే కార్మికులకు 2,173 కోట్లు బోనస్గా ప్రకటించాల్సి ఉండగా కేవలం 819 కోట్లు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కార్మిక సంఘాల నేతలు బోనస్ ప్రకటనను చూసి పెదవి విరిచారు. నిరుడు కూడా ఇదే నాటకం జరిగిందని గుర్తు చేసుకున్నారు. 2023 నుంచి 24 సంవత్సరంలో సంస్థ లాభం 4,701 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు కూడా సగం లాభాలను పక్కన పెట్టి మిగతా సగానికే బోనస్ ఇచ్చారు. నిరుడు ప్రకటించిన 796 కోట్ల బోనస్ మొత్తం లాభంలో కేవలం 16.93%. ఈ సంవత్సరం లాభాలు పెరిగినా కార్మికులకు వచ్చే వాటాలో కోత పెట్టడం దారుణమనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం 33 నుంచి 34% లాభాల వాటా ప్రకటించినట్టు చూపుతున్నా అది కేవలం అంకెల గారడి మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఏడాది కాలంలో దాదాపు 4,000 మంది ఉద్యోగ విరమణ చేయడంతో కార్మికుల సంఖ్య తగ్గింది. ఆ కారణంగానే ఒక్కో కార్మికుడికి అందే మొత్తం పెరిగినట్టు కనిపిస్తోంది తప్ప సంస్థ ఇచ్చిన బోనస్ మొత్తం పెరగలేదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమించి సింగరేణిని లాభాల బాట పట్టిస్తున్న కార్మికుల కష్టాలను కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని విమర్శలు చేస్తున్నారు శ్రమజీవులు. నికర లాభాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను పక్కన పెట్టి తృఢప్రాయంగా బోనస్ ప్రకటిస్తూ చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ లాభాలపైన కార్మికులకు వాటా చెల్లించాలి. ఆ తరువాతే సంస్థ అభివృద్ధికి నిధులను ఖర్చు చేయాలి. తమ జీవితాలను, భవిష్యత్తును బొగ్గు గనులకు అంకితం చేసిన వారి శ్రమకు సరైన గుర్తింపు, సరైన ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోరుతున్నారు.